لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. Muslim is a brand. కులం కాదు, ఇది ఉర్దూ మాట్లాడే భాష వాళ్ళది కాదు. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు ఇజ్రీ 6వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఖైబర్ యొక్క విజయం అయిపోయింది. ఆ ఖైబర్లో సస్యశ్యామలమైనటువంటి పంట ఫలాలు మొత్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆధీనంలో వచ్చాయి. కానీ వ్యవసాయం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుభవం లేదు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమన్నారంటే, ప్రవక్త ఎటు మీ ఆధీనంలో వచ్చింది కాబట్టి ఆ భూమిని మొత్తాన్ని మాకు ఇవ్వండి, మేము బాగా పంటలు పండిస్తాము. ఒక విషయం మీద తీర్మానానికి వద్దాము, ఏమిటంటే పండిన పంటలో శిరసోగం చేసుకున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన కారుణ్యమూర్తి సార్, ఆయన క్షమించేటువంటి వారు, ఆయన ప్రేమించేటువంటి ప్రేమామూర్తి కాబట్టి ఎవరికైనా ఏదైనా సహాయం దొరుకుతుంది అంటే అంతే చేసేస్తారు, ఒప్పుకుంటారు. సరే అని చెప్పేసి ఆ పొలాన్ని వారికి ఇచ్చేస్తారు. అనుకున్న దాని ప్రకారం వాళ్ళు పంట సస్యశ్యామలమైనటువంటి సారవంతమైన నేల అది. సరే పంటలు బాగా పండుతుంటాయి. వాళ్ళు ఏం చేశారంటే 2-3 సంవత్సరాలు పండిన పంటల్లో జాగ్రత్తగా తీసుకొచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 50 అంటే వీళ్ళ అవన్నీ కూడా పేదలకు, అభాగ్యులకు, వితంతువులకు, అనాథలకు, వృద్ధులకు, రోగస్తులకు అన్ని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పనిచేసినటువంటి వాళ్ళు. ఆయన ఏ రోజు తన స్వయం కోసం ఉంచుకోలేదు. వచ్చింది మొత్తం ఆ విధంగా పనిచేసేటువంటి వాళ్ళు. సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక దొంగ లెక్కలు చూపించడం ప్రారంభించారు. దొంగ లెక్కలు పండట్లేదండి, తెగుళ్ళు వచ్చినాయి, సరిగా పంట రావడం లేదు అని చెప్పేసి ఏదో నామమాత్రంగా అలా కొంచెం తీసుకొచ్చి ఇస్తున్నారు. చాలా సంవత్సరాలు వచ్చారు, నిజంగా పంటలు పండట్లేదేమో, నష్టాలు వస్తున్నాయేమో, తెగుళ్ళు రావడం వల్ల పంటలు దిగుబడి రావట్లేదేమో అని చెప్పేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు కూడా పట్టించుకోవాలా. ఎన్ని సంవత్సరాలు పోయినా అదే చెప్తా ఉన్నారు. ఏంది వాతావరణం బాగుండి బాగా అందరికి పండుతున్నాయనే మాటలు వినపడుతున్నప్పటికీ వాళ్ళు వచ్చి పండట్లేదు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా చాలా ఉత్తముడు సార్, ఎంతటి దైవభీతిపరుడో తెలుసా. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా ఒకసారి బజార్లో వస్తున్నారు. వస్తూనే బోర్ని ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చి సల్లాం చేస్తే భార్య తలుపు తీసింది, ఏడుస్తూనే ఉండారు. భర్త ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ భార్య కూడా ఏడుస్తుంది. బిన్ రవాహా రదియల్లాహు తఆలా ఏడుస్తా ఉంటే భార్య అడుగుతుంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు, కానీ కట్టుకున్నటువంటి భర్తగా మీరు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఏడుస్తున్నాను, మీ ఏడుపుకు కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి వేదంతో అడిగింది. అబ్దుల్లా బిన్ రవాహా అంటున్నారు, నేను నడుచుకుంటూ బజార్లో వస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ గుర్తుకొచ్చింది. స్వర్గంలో వెళ్ళాలన్న ప్రతి ఒక్కరూ నరకాన్ని దాటుకుంటూ, నరకం మీద పులిసిరాత్ అనే వంతెన ఒకటి ఉంది, అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, పొదునైనటువంటి కత్తి కంటే చాలా పొదునుగా ఉంటుంది, ముళ్ళు కలిగి ఉంటుంది. మనుషులు చేసినటువంటి పాపాలకు అనుగుణంగా ముళ్ళు లాగి నరకంలో వేస్తుంటాయి. ఆ పులిసిరాత్ నేను దాటుతానా లేదా నరకంలో పడతానన్న భయంతో నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ దృశ్యం గుర్తుకొచ్చింది అని చెప్పన్నారు. సోదరులారా, నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? నీ నమాజులో కూడా నువ్వు ఏ సినిమాల గురించో, ఏ రాజకీయ నాయకుడి గురించో, 24 ఆ కొట్టుగాడు గురించో, ఆ వ్యాపారం గురించో, దాని గురించే నీకు ఎప్పుడు నీ మైండ్లో వస్తే పరలోక చిహ్నాలేవి? క్షణభంగురమైనటువంటి జీవితం సార్. అందుకని వాళ్ళు శాశ్వతమైన జీవితం కోసం ప్రాకులాడారు కాబట్టి ప్రపంచం వారిని చూసి గౌరవించింది. ఈరోజు నువ్వు ఎవరినైనా ముంచుతావు, ఎవరినైనా ఇబ్బంది పెడతావు, ఎవరినైనా దూషిస్తావు, ఎవరి గురించైనా తీర్పులు ఇచ్చేస్తావు, ఎవరి గౌరవాన్నైనా పాడు చేస్తావు. అసలు నువ్వంటి నమ్మకమే లేదు. ఆ రోజు శత్రువులు కూడా ఆయన కొనియాడారు, ఆమీన్ సాదిక్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందే అలాంటి వ్యక్తి లేడు. ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. శత్రువులు కూడా ఆయన్ని గౌరవించారు. కానీ ఈరోజు కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను నమ్మట్లే. ఎందుకంటే నువ్వు డూప్లికేట్ అవుతావు కాబట్టి. ఎందుకంటే మన జీవితంలో నమాజు లేదు కాబట్టి, మన జీవితంలో ఆ యొక్క భక్తి తత్వం లేదు కాబట్టి. కదఫ్లహ మన్ జక్కాహా వకద కాబ మన్ దస్సాహా. ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో సకల పాపముల నుండి. పైన తెల్ల డ్రెస్ వేసుకుని అత్తరు పూసుకున్నంత మాత్రాన్ని నువ్వు పవిత్రుడివేం కాదు. లోనున్నటువంటి పాపములన్నింటిని తీసేస్తే ఇత్తకిల్ మహారిం తకునాబదన్నాస్, ఆయన నిషేధించిన పాపాల నుంచి నువ్వు దూరంగా ఉన్నప్పుడు పుణ్యపురుషుడు అవుతావు.
సరే అలాంటి పుణ్యపురుషుడు అబ్దుల్లా బిన్ రవాహా ఆయనకి ఏం చేశారంటే, ఆయనకి దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఆయన మంచి వ్యవసాయంలో నిపుణుడైనటువంటి వాడు. ఏ చేను చూసైనా సరే, కొబ్బరి తోటకి వెళ్ళాడనుకోండి, ఈ కొబ్బరికాయలు ఎన్ని కాసు ఉంటాయి, ఏ చెట్టుకి ఎన్ని ఉన్నాయి, వాటిని చూసి అంచనా వేస్తాడు. ఒక్కొక్కడికి ఒక టాలెంట్ సార్. ఇప్పుడు బండిని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళానుకోండి, సార్ ఇంజిన్లు ఇది పోయింది, క్లచ్ ప్లేట్ పోయినాయి, లేకపోతే మా బ్రేక్ షూ పోయింది అని చెప్పి చూడగానే చెయ్యగానే చెప్పేస్తాడు. ఎందుకు? వాడికి అనుభవం ఉంటుంది ఆ ఫీల్డ్లో. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారు అంతటి నిపుణుడు. పంట పొలాన్ని చూసి పంట ఎంత దిగుబడిందో చెప్పగలడు అనమాట, అంతటి జ్ఞానం ఉంది. సరే, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారిని ఖైబర్ పంపిస్తారు. ఆయన వెళ్తాడు, పొలాలని చూస్తాడు. ఎన్ని పొలాల్లో ఎన్ని ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చిందో మొత్తం ఒక 2-3 కేజీలో లేదా ఒక 5 కేజీలో అటు ఇటు రావటం పెద్ద విశేషమేం కాదు, అది సాధారణంగా కూడా వస్తుంది. అంతటి జ్ఞానం ఉన్న వ్యక్తి మొత్తం కూడా రాసుకున్నాడు. బయటపడిపోయింది, యూదుల కుట్ర మొత్తం బయటపడిపోయింది. పంట బాగా పండుతున్నా సరే ఇన్ని సంవత్సరాల బట్టి మోసం చేస్తూ వంచన చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సగభాగం ఇవ్వకుండా వాళ్ళు మింగేస్తున్నటువంటి సంగతి అర్థమైపోయింది. మొత్తం లిస్టు మొత్తం రాసుకున్నారు. సరే, తిరిగి వాపసు వద్దాము అంటే లేట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారికి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారు ఉంటారు. ప్రజలు గాఢ నిద్రలో గుర్రున పెట్టి నిద్రపోతున్నారు. ఆ పంట భూములను తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు 2 వస్తారు. అర్ధరాత్రి, ఎవరు చూడడం లేదు. 2 సంచుల నిండా బంగారు నాణ్యములను తీసుకుని వచ్చి తలుపు కొడతారు. ఏంటంటే ఈ సమయంలో మీరు వచ్చారు? ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకునే వాళ్ళం కదా, ఎందుకు వచ్చారు అడుగుతారు. అబ్దుల్లా, మరోలా భావించుకు, వాస్తవంగా నువ్వు రాసినటువంటి లెక్కలు మొత్తం కరెక్టే. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి భాగం ఇవ్వని మాట వాస్తవమే. కానీ ఇది మట్టికి బయట పెట్టబాక. ఇదిగో ఈ బంగారు సంచులను నువ్వు తీసుకో, కానీ మా బండారం మట్టికి బయట పెట్టబాక. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి స్థితి నుంచి మనందరినీ కాపాడుగాక. 2 బంగారపు సంచులను తీసుకుని వస్తే ఎవరు చూడడం లేదు. ఆ ఖైబర్ మొత్తం గాఢ నిద్రలో నిద్రపోతుంది. పోనీ ఇప్పట్లాగా వీడియో కాల్స్ రికార్డింగ్ చేయడానికి ఫోనులు లేవు, ఏమీ లేవు, చీకటి. ఆ 2 బంగారు సంచులు నిండుగా తీసుకుని వచ్చారు. ఏమన్నారంటే, లెక్కలు మార్చేసేసి మేము ఇచ్చింది కరెక్ట్ అని చేసేసి ఈ 2 బంగారు సంచులు తీసుకొని ఉన్నా. కానీ దైవభీతి పరుడైనటువంటి అబ్దుల్లా బిన్ రవాహా ఏమన్నారు తెలుసా? యూదులారా, నేను ఎవరిని అనుసరించేవాడినో తెలుసా? సాక్షాత్తు సమస్త జగత్తును సృష్టించి ఈ లోకాన్ని నడిపించేటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, శాంతిమూర్తి, ఈ ప్రపంచానికి లోక శాంతి సందేశాన్ని అందించడానికి చేయడానికి వచ్చిన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేటువంటి అనుచరులున్నాయా? ఆయన ప్రేమ నా గుండెల్లో ఎంతగా ఉందో తెలుసా? మీరు ఇలాంటి బంగారు ఎంత ఇచ్చినా సరే ఆయన మీద ప్రేమ దక్కదు. నా విశ్వాసాన్ని ఈ బంగారం కోసం తాకట్టు పెట్టుకోలేను. ఈ లంచం నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. మీరు చెప్పిన మాట, తెచ్చినటువంటి ఈ మూటలు నా దృష్టిలో హేయమైనవి, తీసుకుని పోండి. ఆశ్చర్యపోతారు యూదులు. అక్కడ ఏంది? సుమారు 2 సంచుల నిండా బంగారం. ఆ బంగారం చూడగానే ఎవరికైనా చూసి చూడనట్టు పంట ఏదో రాసేస్తారని చెప్పేసాం మనమైతే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. వాళ్ళు ఆలోచన వచ్చింది, ఇంత పెద్ద బంగారు సంచులు నేను వద్దన్నావంటే ఎంతటి విశ్వాసం ఉండాలి, ఎంతటి పరలోక భీతి ఉండాలి. నిజంగా అసలు నువ్వే ఇలా ఉంటావంటే నీకు ఈ ధర్మాన్ని ప్రపంచానికి ప్రబోధించినటువంటి ఆ ప్రవక్త ఎంతటి కననీయుడో. మేము అబ్దుల్లా మా చేత కల్మా చదివించిన అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అక్కడికక్కడే కల్మా చదివి విశ్వాసులయ్యారు, దైవ ధర్మాన్ని స్వీకరించారు. సోదరులారా, క్యారెక్టర్ ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించేవయ్యా నీ క్యారెక్టర్ ద్వారా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.